కేటీఆర్ గారు ఈడీ విచారణ ముగిసిన అనంతరం కొన్ని వ్యాఖ్యలు చేశారు, మీరు కూడా చూసారు. అంటే రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు లైవ్ డిటెక్టర్ సంబంధించి. అంటే దీంట్లో మ్యాటర్ ఏంటంటే, అంటే ఈడీ విచారణ జరిపితే రేవంత్ రెడ్డికి సవాల్ విసరడం ఏంటి అసలు? అంటే బీజేపీ వాళ్ళని ఒక్క మాట కూడా అనలేదు. దీంట్లో అసలు రేవంత్ రెడ్డికి ఎందుకు సవాల్ విసిరారు అనేది ప్రశ్న. ఏం చెప్తారు? అది లై డిటెక్టర్ టెస్ట్ అనేది కంప్లీట్ గా అర్థమైతుంది. దేని గురించి లై డిటెక్టర్ టెస్ట్ అడుగుతున్నారో అర్థం కావట్లేదు. ఈయన విచారణ ఎదుర్కొంటా అని చెప్పేసి సవాల్ చేసినటువంటి వ్యక్తి ఎవరితో ఏంటి చట్టానికి నేను లొంగి విచారణ సంస్థలకు నేను సహకరిస్తాను, చట్టాలంటే గౌరవం ఉంది, రాజ్యాంగం అంటే గౌరవం ఉంది, వాళ్ళకి ఎటువంటి సహకారమైన అందిస్తామని చెప్పి మళ్ళీ సవాల్ ఏంటో అర్థం కావట్లేదు. ఒకవేళ నిజంగా లైవ్ డిటెక్టర్ ఎక్కడదో రవి నాకు అర్థం కాలేదు. రవి లైవ్ డిటెక్టర్ లైవ్ డిటెక్టర్ ఏంటో అర్థం కాలేదబ్బా. నాకు అదే అర్థం కాలేదు. లైవ్ డిటెక్టర్ టెస్ట్ ఎందుకో అర్థం కాలేదు. ఇంతవరకు ఎవరికి అర్థం కావట్లేదు. అది పెద్ద జోక్ లాగా అనిపిస్తుంది. లొటపీస్ కేసు కోసం ఈయన ఎంత గాబరా ఎందుకు పడుతున్నాడు అర్థమవుతుంది. లొటపీస్ కేసు అయితే ఇంత గాబరా పడడం ఎందుకు, అంత పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం ఎందుకు, అంతగానము మీ కార్యకర్తలు మీ మంత్రులు వీళ్ళందరూ సంకలు గుద్దుకోవడం ఎందుకు, రోడ్లపైన తమాషాలు చేయడం ఎందుకు? దానికి వీళ్ళకు తోడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా కొంచెం బాగా దీనికి హైప్ ఇచ్చి ఏదో టీఆర్ఎస్ పార్టీని వీళ్ళు ఏదో చేస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా దీనికి కొంచెం సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నట్టుగా చేయడం ఎందుకు నాకు అర్థం కావట్లేదు. లొటపీస్ కేసు అనుకున్నప్పుడు లొటపీస్ కేసు ఆయన రోజు తిరిగినట్టు, రోజు ఇంటికి ఆఫీస్ కి తిరిగినట్టు పోతాడు వస్తాడు, ఏముంది ఏసీబీ ఆఫీస్ పోతాడు, ఈడీ ఆఫీస్ పోతాడు. లొటపీస్ కేసు అని మేము అనలేదు రవి, మేము అనలేదు లొటపీస్ కేసు. మీరు కాదు, వాళ్ళనే అంటున్నా, ఆయననే అంటున్నా. ఇప్పుడు అన్నప్పుడు ఆయన అట్లా పోతున్నాడు వస్తున్నాడు, బయట పోతాడు వస్తాడు మామూలుగా, ఏసీబీ ఆఫీస్ కి పోతాడు, ఈడీ ఆఫీస్ పోతాడు, ఏదో కూర్చుంటాడు వస్తాడు. అంత దానికి మొత్తం హైదరాబాద్ లో తెలంగాణలో మొత్తం ఏదో స్తంభించిపోయినట్టు ఇంతగానం చేయడం ఎందుకు నాకు అర్థం కాదు. మొట్టమొదటి విషయం. రెండో విషయం ఏంటంటే, నిజంగానే ఇందులో ఒకవేళ ఎటువంటి అవినీతి జరగకపోతే ఏదైనా అవినీతి అయినా జరుగుండాలా, లేకపోతే తెలంగాణకి ఏదైనా లాభం జరుగుండాలా, తెలంగాణలో ఏదైనా పెట్టుబడులు వచ్చి ఉండాలా. ఎటువంటి పెట్టుబడులు వచ్చినాయని చెప్తే చెప్పలేకపోతున్నారు. అదే 700 కోట్ల రూపాయలు ఏదో క్లెయిమ్ చేసుకుంటున్నారు కదా, 700 కోట్ల రూపాయలు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ పెట్టుబడులు వచ్చినాయి, ఏ కంపెనీలు స్థాపించబడ్డాయి, ఎక్కడెక్కడ అదే అయిందని చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు ఈ మొబిలిటీ వెహికల్స్ ని, ఈ మొబిలిటీని తెలంగాణ రాష్ట్రంలో పెంచడానికి ఇది బాగా ఉపయోగపడుతుందని చెప్పారు. సరే, ఈ మొబిలిటీ పెంచాలనుకుంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీస్ ఏమన్నా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వచ్చినాయా, లేదా లిథియం బ్యాటరీస్ తయారు చేసేందుకు ఏమైనా కంపెనీలు పెట్టుబడులు పెట్టినాయా? ఇవన్నీ కూడా ఏం సమాధానాలు లేవు. ఇవన్నీ సూటిగా దీనికి సంబంధించిన దాదాపు ఈడీ 40 ప్రశ్నలు అడిగింది. దానికి అన్నిటికీ సమాధానం చెప్పాను. ఇక ముందు పిలిచినా కూడా అన్నిటికీ సమాధానం చెప్తాను, ఎప్పుడు పిలిచినా విచారణకు సహకరిస్తాను చెప్పారు కదా. చెప్పాల్సిందే. తను చెప్పకపోతే ఎట్లా? ఈడీ సమాధానాలు అడిగినప్పుడు చెప్పాల్సిందే. సమాధానాలు అడిగినప్పుడు చెప్తాడు కూడా, ఈయన తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తాడు. చెప్పిన తర్వాత వాళ్ళు విచారణ వాళ్ళ కంక్లూజన్కి వస్తారు. కంక్లూజన్కి వచ్చి దీంట్లో ఉద్దేశపూర్వకంగా ఇక్కడ నగదు బదిలీ జరిగింది, ఇక్కడ అవినీతి జరిగింది, ప్రభుత్వానికి ప్రజల ఆస్తికి ఇంత నష్టం జరిగింది, ఈయన ఒక ట్రస్టీగా ఉన్నాడు, ప్రజల ఆస్తికి, ప్రభుత్వం అంటే ప్రజల ఆస్తికి మంత్రిగా ఈయన ఒక ట్రస్టీగా ఉన్నాడు. ఈయన ట్రస్టీగా ఉన్నప్పుడు ఏమన్నా మతలబు జరిగిందా, ఏమన్నా అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి ఫైనల్ కంక్లూజన్ వస్తుంది, కోర్టు తేలుస్తుంది. అప్పటిదాకా ఆగాలి కానీ ఇప్పుడే సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, ఇదే లైట్ డిటెక్టర్ టెస్టులు, దమ్ముందా, ఇది చేసుకుందాం అది చేసుకుందాం అనడం కరెక్ట్ కాదు. నేనేమంటే ఒక మాజీ మంత్రిగా ఉండి, ఒక బాధ్యత గల మంత్రిగా ఉండి సబ్జెక్ట్ ని ఎక్కువ మాట్లాడాలి కానీ ఈ ఏదో రోడ్ సైడ్ ఇది రౌడీలు మాట్లాడుకున్నట్టుగా ఆయన అట్లనే ఉన్నాడు, ఈయన అట్లనే, ఇద్దరు అట్లనే మాట్లాడుకుంటారు. ఎందుకు? సబ్జెక్ట్ ఏంటి ఇంతకి? ఫార్ములా ఈ రేసు, అది కూడా ఈ రేస్ అనేది ఎలక్ట్రికల్ వెహికల్ మొబిలిటీ ద్వారా మన తెలంగాణ రాష్ట్రానికి ఎంత లాభం జరిగింది, ఈ ఈవెంట్ ద్వారా, మొత్తానికి ఈ ఈవెంట్ ద్వారా ఎంత లాభం జరిగిందా, నష్టం జరిగిందా అని చూస్తే నష్టమే జరిగింది. దాంట్లో అవినీతి జరిగిందా లేదనేది ప్రొసీడింగ్స్ ఫాలో అయ్యారు. అది నేను కూడా ప్రిజుడైస్ ఉంది కాబట్టి నేను కూడా మాట్లాడలేదు. అవినీతి జరిగిందనట్లేదు, జరగట్లేదు అనట్లేదు. జరిగింటే కోర్టులు నిర్ణయిస్తాయి అవినీతి జరిగిందా లేదా అనేది, కోర్టులు నిర్ణయిస్తాయి. ఇంకొక అంశం ఏంటంటే, మూడో అంశం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నో కేటీఆర్ పైన, కేసీఆర్ పైన, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ పైన ఎన్నో ఆరోపణలు చేసింది. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని, విద్యుత్ ఒప్పందాల్లో అవినీతి జరిగిందని, గొర్రెల స్కామ్ లో అవినీతి జరిగిందని, ఇలా ఆ భూముల స్కామ్ లో అవినీతి జరిగిందని, ఇలా రకరకాల స్కామ్లు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నోసార్లు ఆరోపణలు చేసినారు. ఏదో విచారణ కమిషన్ల పేరుతో టైం పాస్ చేస్తున్నారు కానీ ఆ పెద్ద కేసులన్నిటిని కూడా వదిలేసినారు. 1,00,000 కోట్ల కాళేశ్వరం స్కామ్ వదిలేసినారు, 1,000 కోట్ల విద్యుత్ ఒప్పందాల స్కామ్ వదిలేసినారు, కొన్ని 1,000 కోట్ల భూముల స్కామ్ వదిలేసినారు, 100 కోట్ల ఇదైతే అది కూడా గొర్రెల స్కామ్ కూడా అది కూడా వదిలేసినారు. కేవలం ఈ 45-55 కోట్ల రూపాయల కేసును పట్టుకొని ఒక రసవత్తరమైన నాటకానికి తెరలేపుతున్నట్టుగా తెలంగాణ ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. మిగతా 1,00,000 కోట్ల విషయం ఏమైందనేది చెప్పలేకపోతున్నారు. ఇంకో విషయం కూడా నేను చెప్పదలుచుకున్నా.
తెలంగాణలో 9 అధికారులు ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులను ఏ విధంగా అయితే వీళ్ళు కేసులు పెట్టి, ఏ విధంగా అయితే వీళ్ళు ఇబ్బంది పెట్టి, నానా రకాల కేసులు పెట్టి, ఇప్పుడు మా బండి సంజయ్ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఎన్నో రకాల కేసులు పెట్టారు, భౌతికంగా దాడులు చేస్తారు. అంతేకాదు ఎక్కడ కూడా సంబంధం లేనటువంటి పేపర్ లీక్ కేసులో మా బండి సంజయ్ గారిని ఇంటి దాకా పోయి దారుణంగా, అసలు కనీసం టైం కూడా ఇవ్వకుండా, సమాధానం ఇవ్వకుండా, ఒక ఎంపీ అనే గౌరవం కూడా లేకుండా దారుణంగా అరెస్ట్ చేసి అన్ని జిల్లాలు తిప్పి, మొత్తం రాష్ట్రం మొత్తం తిప్పి అరెస్ట్ చేసి నానా ఇబ్బందులు పెట్టారు. అట్లా మా యువ నాయకుల పైన, మా రాజాసింగ్ గారి పైన, ఇట్లా అనేక మంది బీజేపీ నాయకుల పైన అనేక రకాలైన కేసులు పెట్టి నానా హంగామా చేసి ఇబ్బందులు పెట్టినటువంటి ఈ యొక్క కేటీఆర్ గారు తన కర్మతను అనుభవిస్తారని అనిపించుకుంటున్నా. ఇంకో విషయం కూడా చెప్తున్నా, చాలా స్పష్టంగా ఈ ఫార్ములా రేస్ కేసే కాదు, మిగతా అన్ని కేసుల పైన, బీఆర్ఎస్ పార్టీ పైన, కేసీఆర్ పైన, బీఆర్ఎస్ నాయకులు, ఆర్టీసీ బస్ స్టాండ్ల కేసు కూడా ఏమైందో తెలియదు. ఆర్టీసీ భూములన్నీ కూడా వీళ్ళు దోచుకున్నారు, వీళ్ళు లీజులకు ఇచ్చుకున్నారు, కొన్ని చోట్ల వాళ్ళు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ కేసు ఏమైందో తెలియదు. ఇట్లా ఎన్నో కేసులు ఉన్నాయండి. ఆ కేసులన్నీ కూడా బయటికి తీయకుండా రేవంత్ రెడ్డి గారు వీళ్ళతో కుమ్మక్కైపోతున్నారేమో అని ఒక అర్థమవుతుంది ఇక్కడ. కేసుల పునరుద్ధరణ జరగట్లేదు కదా. ఇప్పుడు అవినీతి అనేది ఎక్కడెక్కడ జరిగిందో చిన్న ఉదాహరణ చెప్తా. మీ ముఖ్యమంత్రి గారే దళిత బంధు స్కీమ్ లో 2-3 లక్షల రూపాయలు లోకల్ నాయకులు తీసుకొని మిగతా డబ్బులు ఇస్తున్నారని చెప్పేసి మీ ముఖ్యమంత్రి గారే వినండి మీరు. మీరు మాట్లాడేటప్పుడే అడ్డం రాలే, మీరు మాట్లాడారు, మీరు స్వేచ్ఛగా మీరు మాట్లాడడానికి నేను సమాధానం ఇస్తా. ఇప్పుడు వినండి, అవినీతి జరిగిందని చెప్పేసి మీ ముఖ్యమంత్రి గారే ఒక మీటింగ్ లో చాలా కరాఖండిగా మీ నాయకులని, మీ యొక్క కార్యకర్తల్ని హెచ్చరించిన విషయం లోపల దాని అంతా మొత్తం కుంభకం చేసుకుని దాన్ని క్లోజ్ చేసినారు. దాని విషయం ఏంది? ఆర్టీసీ స్థలాల విషయాల్లో మీ మంత్రులు ఎమ్మెల్యేలు రవికుమార్ గారు మీరు చెప్పింది ఇవన్నీ కూడా మీ ముఖ్యమంత్రి గారు ఎండోర్స్ చేస్తే చెప్తున్నాడు. హలో మీ ముఖ్యమంత్రి గారు ఎండోర్స్ చేస్తే చెప్తున్నా నేను. మీ ముఖ్యమంత్రి గారే ఒప్పుకునే చెప్తున్నా మీ కార్యకర్తల నాయకులని అవినీతి జరగలేదు అని మీరు అంటున్నారు కాబట్టి నేను చెప్తున్నా. మీది మీకే చెప్తున్నా. అంటే కరెక్ట్ కాదు. మీ అహంకారం పైన, మీ అహంభావం పైన పోరాటం చేసి విజయ్ గారు రవికుమార్ గారు మళ్ళీ వెంకటస్వామి గారు రవి గారు మనకు సమయం లేదు. రవి గారు విజయ్ గారు రవి గారు విజయ్ గారు ఒక నిమిషం, మనకు సమయం లేదు. విజయ్ గారు ఒక నిమిషం. ఓకే వెంకటస్వామి గారు